ఆయన ద్వారాలు తెరవాలి. ఆంధ్రప్రదేశ్లో దేవుని పని జరగడానికి దేవుడు కృపనిచ్చాడు. ఒక బలమైన పునాది వేశాడు ఆయన. ఇక్కడ కొంత పని జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. దేవుడు చేస్తాడు. నన్ను బట్టి కాకపోయినా తన బిడ్డల్ని బట్టి అయినా దేవుడు కృపనిస్తాడు. నన్ను బట్టి కూడా కృపనిస్తాడులే. ఎందుకంటే నేను అర్హుడిని కాకపోయినా ఆయన ప్రేమ గలవాడు గనుక, కృప గలవాడు గనుక. అలాగే తెలంగాణలో కూడా పరిచర్యకు నాంది పలకాలని ఆశపడి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అది అక్కడి బిడ్డలు కూడా స్పందించి ఈ పరిచర్య అవసరత అక్కడ ఉంది అని వాళ్ళు కూడా భావించినట్లయితే, వాళ్ళు జస్ట్ ప్రేయర్ చేయటమే కాకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా అనువైన స్థానాన్ని పరిశీలించటం, వెతకటం అనేది వాళ్ళు కూడా చేయాలి. అక్కడ చాలాసార్లు చాలామంది కలిసి, అన్న మీరు హైదరాబాద్ రండి, అక్కడ పరిచర్య ప్రారంభించండి అని చాలా సంవత్సరాలుగా మొత్తుకుంటూ ఉన్నారు. దేవుని సమయం కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు అడుగు ముందుకేసాను, బహిరంగంగా ప్రకటించాను. కాబట్టి ఇక నిజంగా అక్కడ పరిచర్య కోరుకున్నటువంటి బిడ్డలు, స్థితిమంతులు ఉంటే, ఆర్థికంగా స్తోమత కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు తోడ్పాటు వాళ్ళు అందించవచ్చు. అలాగే ఈ ప్లేసెస్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేయొచ్చు. అట్లా అక్కడున్న బిడ్డలు తమ వంతు, అంటే అవకాశం ఉంటేనే, లేకపోతే చేసేది ఏమైనా లేనోడు ప్రార్థన చేస్తారు. ప్రార్థనే ఉన్నోళ్ళు, అలా అవకాశం ఉన్నోళ్ళు ఈ పరిచర్యకు అక్కడ వారు చేయగలిగింది చేయడానికి ముందుకు రావాలి. ఇది వాళ్ళు కూడా వింటారని చెప్తున్నాను నేను. శుక్రవారం ప్రేయర్లో అందరూ కలుస్తారు కనుక